కోట్లు కోర్టు కేసి ఆ రోజు పనులు జరగకుండా అడ్డుకుంటే దాన్ని చంద్రబాబు గారు అన్ని రకాలుగా మాట్లాడి కాంట్రాక్టర్ అని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ప్రాజెక్టు పనులు మొదలయ్యే విధంగా చేసి 1500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు శరవేగంగా జరిగేలా చేస్తే మీరు ఎంత మాత్రం ఈ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి చూపించారు. ఇది దుర్మార్గం కాదా? ఈ అమాయక ప్రాంత ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల్ని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గం! వెలుగొండ ప్రాజెక్టును 2019లో పూర్తి చేస్తా అన్నావు, 19/20లో పూర్తి చేస్తా అన్నావు, 20/21లో పూర్తి చేస్తా అన్నావు, 21/22 అన్నావు, 22/23 వచ్చింది, 23 ఆగస్టు అన్నావు, సెప్టెంబర్ అన్నావు, అక్టోబర్ అన్నావు, నవంబర్ అన్నావు. లాస్ట్కు ఈత కొడతామని పోతే ఆడ నీళ్లు లేవు. ఎంత దుర్మార్గమో మీరు కూడా ఆలోచన చేయండి. ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉన్నది, రైతుల మీద ప్రేమ ఉన్నది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి. మీకు ఉదాహరణ కూడా చెప్పమంటారా? 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ అధికారుల దగ్గరికి కానీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దగ్గరికి కానీ, అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి కానీ మీరు పోయి మాకు వ్యవసాయ పనిముట్లు కావాలన్నా, స్ప్రింక్లర్లు కావాలన్నా, ట్రిల్లర్లు కావాలన్నా, ట్రాక్టర్లు కావాలన్నా, గొర్రెలు కావాలన్నా, అలాగే పట్టలు కావాలన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ గా పోయి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఎవరు తెచ్చుకున్నారు? ఎమ్మెల్యే లెటర్ కావాలి, లేదంటే మంత్రి లెటర్ కావాలి, లేదంటే ముఖ్యమంత్రి సిఫారసు చేయాలి. ఇదా రైతుల మీద ఉన్న ప్రేమ? ఇదా ఈ రైతులకు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ? చెప్పులు అరిగేలా సిఫారసు లెటర్ల కోసం తిరిగి తిరిగి అలసిపోయి మాకొద్దు బాబు ఈ యొక్క ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి పథకాలని కొన్ని లక్షల మంది రైతులు ఈరోజు ఆ పెద్దాయన కోసం ఎదురు చూస్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏ రైతు కుటుంబం సంతోషంగా ఉంది? ఏ రైతు కుటుంబం ఈరోజు సంతోషంగా ఉన్నారో చెప్పాలి. నిన్న వర్షాలు పడితే ప్రకాశం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించమని చెప్తే మీ యొక్క కడప జిల్లాలో కొన్ని మండలాలు ప్రకటించుకొని ఈ ప్రకాశం జిల్లాలో కేవలం 3 మండలాల్ని కరువు మండలాలుగా చూపించి రైతుల్ని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగు. అదిగో అంటూ మభ్య పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నమాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకని మన బ్రతుకులు బాగుండాలని, మన ప్రాంత వాసులు అభివృద్ధి చెందాలని